ఆల్ వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్. ఇప్పుడు మనం ఒకసారి చాలామంది ఇప్పుడు మొబైల్ బుక్ కీపింగ్లో సభ్యురాలకున్న పొదుపులు అప్పులు ఎలా జీరో చేయాలి, ఎలా చేస్తే ఏపీఎం గారి లాగిన్లో సభ్యురాలు ఇన్యాక్టివ్ ఆప్షన్లో ఇన్యాక్టివ్ చేయవచ్చు. చాలామందికి అవ్వటం లేదు. అప్పు పొదుపులు జీరో చేసినా కూడా మెంబర్ ఇన్యాక్టివ్ అవ్వడం లేదు, అప్పు జీరో చేసినా కూడా మెంబర్ ఇన్యాక్టివ్ అవ్వడం చెప్తున్నారు. దీని గురించి ఒకసారి చూద్దాం. ముందుగా మీరు మొబైల్ బుక్ కీపింగ్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇలా 4-6 ఆప్షన్స్ కనిపిస్తాయి. దీనిలో నివేదికలు, లాస్ట్ ఆప్షన్లో ఉన్న నివేదికలు క్లిక్ చేసి రెండో ఆప్షన్లో ఉన్న సభ్యులు ఆర్థిక నివేదికలు ఇప్పటి వరకు అనే ఆప్షన్ క్లిక్ చేసి ఏ మెంబర్ అనేది మీరు డిలీట్ చేయాలనుకుంటున్నారో ఆ రిపోర్ట్స్ చెక్ చేయాలి. ఏ మెంబర్ అనేది మీరు ఇన్యాక్టివ్ చేయాలనుకుంటున్నారో ఆ మెంబర్ యొక్క రిపోర్ట్స్ని ఒకసారి చెక్ చేయాలి. ఇప్పుడు చూడండి, ఒకసారి దీంట్లో రిపోర్ట్స్ చెక్ చేస్తే సభ్యురాల పేరు కనిపిస్తుంది పైన, ఎక్కంటి ఈశ్వరమ్మ. ఈ మెంబర్ని మనం ఇన్యాక్టివ్ చేయాలి. దీంట్లో పక్కన రాసుకోవాలండి, ఖచ్చితంగా క్లియర్గా పక్కన పేపర్ మీద రాసుకోవాలి. సాధారణ నిర్బంధ పొదుపులు ఎంత ఉన్నాయి, అన్ని రకాల పొదుపు, ఆరోగ్య పొదుపులు ఎంత ఉన్నాయి, విద్యా పొదుపులు ఎంత ఉన్నాయి, ఇతర పొదుపులు ఎంత ఉన్నాయి, ఎస్ఎన్ పొదుపులు ఎంత ఉన్నాయి, వివో పొదుపులు ఎంత ఉన్నాయి, ఇవన్నీ కూడా విడివిడిగా రాసుకోవాలి. దేనికి ఎంత ఉన్నాయి. దీంట్లో ఈ సభ్యులకి సాధారణ పొదుపులు మాత్రమే ఉన్నాయి, మిగతా పొదుపులు ఏమి కూడా లేవు కాబట్టి మనం సాధారణ పొదుపులు ఒకటి రాసుకున్నాం. అలాగే అప్పు, క్యాష్ క్రెడిట్ అప్పు ఉంది, ఎంత ఉంది అవుట్స్టాండింగ్, ఇక్కడ లోన్ ఎంత ఇచ్చారు, అలాగే అప్పు ఎంత చెల్లించారు, ఈ అప్పు నిల్వ ఎంత ఉంది, ఇది కూడా విడిగా ఒక పేపర్ మీద బుక్లో రాసుకొని పక్కన పెట్టుకోవాల్సి ఉంటుంది. జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు మనం చెక్ చేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ లైవ్ మీటింగ్లోకి వెళ్ళిపోదామండి. మీటింగ్లో ఒకసారి మీటింగ్ డేటు ఎంటర్ చేసుకొని మనం మీటింగ్కి కానీ ఎలాగైతే బుక్ కీపింగ్ మీటింగ్ చేస్తామో అలా మీటింగ్ని ఓపెన్ చేయవలసి ఉంటుంది. ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ గమనించండి, ఇప్పుడు ఒక మెంబర్ మన ఏ మెంబర్కి అయితే చేస్తున్నామో వాళ్ళకి అప్పు ఉంది, పొదుపు ఉన్నాయి, అంటే మనం రెండు జీరో చేయాలి. అంటే ఇక్కడ రెండు కనిపిస్తే, రెండు సభ్యులకి ఉంటే మాత్రం ఖచ్చితంగా ముందు అప్పును మాత్రమే జీరో చేయాలండి. గుర్తుపెట్టుకోండి, పొదుపుని అప్పుని రెండు ఒకేసారి జీరో చేయడం చేయకూడదు. చేస్తే కూడా మీకు ఇన్యాక్టివ్ టైం పడుతుంది, చాలా లేట్ అవుతుంది అది అప్డేట్ అయ్యేటప్పటికి. కాబట్టి మనం ముందు అప్పును జీరో చేద్దామండి. రెండు ఉన్నాయి కాబట్టి అప్పును జీరో చేయాలి. లేదా పొదుపు ఒకటే కనిపిస్తే పొదుపును డైరెక్ట్గా జీరో చేసేయచ్చు వాపస్ చేసి. కానీ ఇక్కడ రెండు ఉన్నాయి కాబట్టి ముందు మనం అప్పును మాత్రమే ఇక్కడ జీరో చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ముందు అప్పుడు ఒకసారి హాజరు తీసుకున్నాం. అలాగనే రసీదు వివరాలు, సాధారణ పొదుపులు మనం ఖచ్చితంగా చూపించాలి కాబట్టి ఇక్కడ సాధారణ పొదుపులో ఏ మెంబర్ అయితే మనం ఇన్యాక్టివ్ చేయాలో ఆ మెంబర్కి పొదుపుని ఖచ్చితంగా కూడా జీరో చూపించాలి. అమౌంట్ మళ్ళీ పే చేసినట్టుగా చూపించకూడదు. ఏ మెంబర్కి అయితే మనం ఇన్యాక్టివ్ చేస్తున్నామో సాధారణ పొదుపులు కూడా ఆ మెంబర్కి ఆ నెల పొదుపులు జీరో చూపించాలి. అలాగనే అది ఆటోమేటిక్గా మిగతా రిమైనింగ్ మెంబర్స్ యొక్క పొదుపుని బ్యాంకులో వేయడం జరిగింది. అలాగనే ఇక్కడ మనం రసీదు వివరాలు అయితే మనం క్లోజ్ చేయాలి, అప్పును క్లోజ్ చేయమని చెప్పాము. రసీదు వివరాల్లో సభ్యుల నుండి అప్పు వసూలు ఆప్షన్లో బ్యాంక్ అప్పు ఉంది కాబట్టి క్యాష్ క్రెడిట్ అప్పు, బ్యాంక్ అప్పు ఆ మెంబర్ ఎక్కడైతే ఉన్నారో ఆ మెంబర్ మీద మనం ఓపెన్ చేయడం జరుగుతుంది. ఈ మెంబర్ మీద ఓపెన్ చేసినప్పుడు అక్కడ అప్పు క్యాష్ క్రెడిట్ అప్పు ఉంది, 1,02,000 రూపాయల అప్పు ఉంది. ఇది నెలవారీ కనీస చెల్లింపు 3% కింద వేసి 1,02,000 రూపాయలు పూర్తిగా కూడా ఎంటర్ చేయవలసి ఉంటుంది. అక్కడ ఎంతైతే అప్పు నిల్వ చూపిస్తుందో ఆ అప్పు నిల్వను పూర్తిగా క్లోజ్ చేయవలసి ఉంటుంది. మొత్తం చెల్లించిన మొత్తం కింద ఎంటర్ చేయవలసింది. ఒకవేళ ఎక్కువ వేసామనుకోండి, తీసుకుంటుందని చూడండి ఒకసారి, ఎక్కువ ₹1 వేసినా కూడా మీకు ఆ అమౌంట్ యాక్సెప్ట్ చేయదు. కాబట్టి ఎక్కువ వేయటం కుదరదు. ఖచ్చితంగా కూడా పైన అప్పు నిల్వ ఎంతైతే ఉందో దాన్ని ఖచ్చితంగా కూడా మనం ఎంటర్ చేయవలసి ఉంటుంది. మనం మొత్తం జీరో చేయాలి కాబట్టి టోటల్ అప్పు నిల్వని అక్కడ చూపించవలసి ఉంటుంది. చెల్లించిన మొత్తం దగ్గర ₹1 తగ్గినా కూడా, మీరు ₹1 రాంగ్ వేసినా కూడా, ఎక్కువ వేసినా తీసుకోదు, తక్కువ వేసినా కూడా, తక్కువ వేస్తే మిగిలిపోతుంది కాబట్టి మళ్ళీ ఆ మెంబర్ జీరో అవ్వదు. కాబట్టి కరెక్ట్ ఉన్న అమౌంట్ ఎంతైతే ఉందో అంతే అమౌంట్ని వేయవలసి ఉంటుంది. ఆటోమేటిక్గా సమస్య లావాదేవీల్లోకి వెళ్ళి బ్యాలెన్స్ షీట్ని వసూలు చేసిన అమౌంట్ని మళ్ళీ తిరిగి చెల్లింపు వివరాల్లో కూడా వెళ్ళి సేమ్ అమౌంట్ బ్యాంకుకు చెల్లించినట్టుగా ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఇలా వేసిన తర్వాత మనం యథావిధిగా ఎలాగైతే బుక్ కీపింగ్ని సమావేశ లావాదేవీలు చెక్ చేసుకొని బుక్ కీపింగ్ సర్వర్ పంపిస్తామో సేమ్ యథావిధిగా ఓన్లీ రెండు ఉంటే, దయచేసి ఇది ఒక్క పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, పొదుపు లోను రెండు ఉంటే ఎట్ ఏ టైంలో రెండు క్లోజ్ చేయకూడదు. ముందు పొదుపుని లోన్ క్లోజ్ చేయాలి, ముందు లోను మాత్రమే క్లోజ్ చేయాలి. తర్వాత పొదుపుని నెక్స్ట్ 24 అవర్స్ తర్వాత ఇంకో మీటింగ్ పెట్టుకొని పొదుపుని క్లోజ్ చేయవలసి ఉంటుంది. దయచేసి గమనించండి. ఇక్కడ బ్యాలెన్స్ షీట్ డిఫరెంట్ వచ్చినప్పుడు తేడా వచ్చినప్పుడు ఎలా సర్చ్ చేసుకోవాలో మీ అందరికీ తెలుసు. ఆ విధంగా సర్చ్ చేసి మీటింగ్ని సర్వర్కి పంపించవలసి ఉంటుంది. మళ్ళీ చెప్తున్నామండి, రెండు ఒకేసారి క్లోజ్ చేయకూడదు. రెండు ఉంటే మాత్రం ముందు లోన్ క్లోజ్ చేయాలి, తర్వాత 24 అవర్స్ తర్వాత మళ్ళీ ఇంకో మీటింగ్ పెట్టుకొని పొదుపును క్లోజ్ చేయవలసి ఉంటుంది. ఓకే, ఇలా అండి.
ఇక నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇప్పుడు మనం ఓన్లీ ఒక పొదుపు మాత్రమే ఉంటే ఎలా క్లోజ్ చేయాలో చూద్దామండి. మళ్ళీ సేమ్ మళ్ళీ ఇంకో గ్రూప్ అండి ఇది. ఎవరినైతే మనం ఇన్యాక్టివ్ చేయాలో ఆ మెంబర్ యొక్క చూసి ఇక్కడ చూడండి, ఈ మెంబర్కి ఓన్లీ పొదుపు మాత్రమే ఉంది. అదే 1300 సాధారణ పొదుపులు మాత్రమే ఉన్నాయి, మిగతా ఏ పొదుపులు కూడా లేవు. కాబట్టి మనం దీన్ని ఎలా క్లోజ్ చేయొచ్చో చూద్దామండి. ఓన్లీ పొదుపులు మాత్రమే ఉంటే ఇది డైరెక్ట్గా మనం పక్కన రాసుకొని వేరే ఏ పొదుపులు లేవు కాబట్టి సాధారణ పొదుపులు మాత్రమే ఉన్నాయి, నిర్బంధ పొదుపులు. ఆ పొదుపులు 1300 రూపాయలని మనం ఎలా జీరో చేయాలనేది ఒకసారి చూద్దామండి. ఇలా తర్వాత ఇప్పుడు మన ఏ మెంబర్కి అయితే మళ్ళీ బ్యాక్కి వెళ్ళి రిపోర్ట్ చెక్ చేసుకున్నాం, బ్యాక్ వచ్చేసి మళ్ళీ మీటింగ్ డేట్తో మీటింగ్లోకి ఎంటర్ అయిపోయి యథావిధిగా మనం రెగ్యులర్ మీటింగ్ ఎలా అయితే పెట్టుకుంటామో దాన్ని ఒక మీటింగ్లో ఎంటర్ చేసుకొని సభ్యుల హాజరు తీసుకుంటాం. ఎవరైతే మనం మెంబర్ ఇన్యాక్టివ్ చేయాలో మెంబర్కి హాజరు నో పెడతాం. అలాగనే మెంబరు తర్వాత ఫోటో తీసుకుంటాం, గ్రూప్ ఫోటో యథావిధిగా. మీ అందరికి కూడా తెలిసి ఈ విషయం ఎలా తీసుకోవాలి గ్రూప్ ఫోటో అనేది. లైవ్ ఫోటో తీసుకోవాలని నేను మీకు చూపించడం కోసం ఏదో ఒక ఫోటో తీసుకున్నాను, మీరు అలా తీసుకోవద్దు, గ్రూప్ ఫోటోని తీసుకోవాల్సి ఉంటుంది. సేవ్ చేస్తాం. ఆటోమేటిక్గా ఎవరు ఆ మీటింగ్కి వచ్చారంటే సిబిఓ స్టేటస్లో విఓఏ ఇంకెవరైనా వస్తే కూడా మీరు ఎంటర్ చేసుకోవచ్చు. తర్వాత రసీదు వివరాల్లో ఇక్కడ జాగ్రత్తగా గమనించిన రసీదు వివరాల్లో సభ్యుల నుండి పొదుపు సేకరణలో సాధారణ నిర్బంధ పొదుపులు ఎవరినైతే మనం ఇన్యాక్టివ్ చేయాలో మెంబర్ని ఆ మెంబర్ దగ్గర ఖచ్చితంగా పొదుపుని జీరో చేయాలి. దయచేసి గుర్తుపెట్టుకుని ఖచ్చితంగా జీరోనే వేయాలండి, ఎవరు కూడా అమౌంట్ వేయకూడదు. ఓకే, నెక్స్ట్ వచ్చేటప్పటికి మనం ఈ పొదుపుని ఎక్కడ వేస్తాం, మిగతా రిమైనింగ్ మెంబర్షిప్ పొదుపుని బ్యాంకులో జమ చేస్తాం. ఓకే, ఇక్కడ చూడండి దయచేసి ఇక్కడ మనం 1300 రూపాయలు ఆ మెంబర్కి వాపస్ చేయాలి కాబట్టి బ్యాంక్ ఖాతాలో నుండి తీసిన నగదు దగ్గర నుంచి ఆ 1300 రూపాయలు ఎంతైతే సాధారణ పొదుపులు ఆ మెంబర్కి చూపిస్తుందో ఆ 1300 రూపాయలని బ్యాంక్ నుంచి నగదు నుంచి తీసాం, బ్యాంకులో నుంచి నగదు తీసిన మొత్తం దగ్గర ఎంటర్ చేసి తీసుకున్నాం. దాన్ని చెల్లింపు వివరాల సభ్యుల పొదుపు వాపసులో ఏ పొదుపులు అయితే ఆ మెంబర్కి చూపిస్తుందో సాధారణ నిర్బంధ పొదుపుల్లో ఆ మెంబర్ ఎదురుగా ఆ 1300 రూపాయలని ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఎంత పొదుపు అయితే అంతే, ₹1 ఎక్కువ వేయకూడదు, ₹1 తక్కువ వేయకూడదు. తక్కువ వేస్తే కూడా మళ్ళీ మెంబర్ జీరో అవ్వదు. ఓకేనండి. ఇలా వేసిన తర్వాత యథావిధిగా మనం సేవ్ చేసుకున్నాం. సేవ్ చేసే సమావేశ లావాదేవీల్లో ఒకసారి చెక్ చేసుకొని మీటింగ్స్ బ్యాలెన్స్ షీట్ టాలీ అవుతుందో లేదో చూసుకొని బాధ్యత సారాంశం ఆస్తు సారాంశం రెండు టాలీ అవ్వకపోతే మనం ఎలాగైతే టాలీ అవ్వకపోతే ఎంతైతే డిఫరెన్స్ ఉందో ఆ అమౌంట్ని ఎలా వేయాలో అందరికీ తెలుసు. గతంలో కూడా మన వీడియోస్లో చెప్పాం, అది చాలామందికి అర్థమైపోయింది. ఆ డిఫరెన్స్ అమౌంట్ని చెల్లింపు వివరాల్లోకి వెళ్ళి చెల్లించాల్సిన ఇతరముల్లో ఏది ఎక్కువ ఉంటే దాంట్లో గ్రూప్ లాభంలో ఉంటే అదనపు ఆదాయం కింద, గ్రూప్ నష్టంలో ఉంటే అధిక వ్యయం కింద, దేంట్లో ఎక్కువ ఉంటే దాంట్లో ఎంటర్ చేసుకొని డిఫరెన్స్ని ఆటోమేటిక్గా సేవ్ మీటింగ్లోకి వెళ్ళి బ్యాలెన్స్ షీట్ని టాలీ చేసుకొని మీటింగ్ సేవ్ చేసుకొని సర్వర్కి సమావేశాన్ని పంపించవలసి ఉంటుంది. ఇలా పొదుపు ఒకటే ఉంటే రిమైన్ 24 అవర్స్ తర్వాత మన రేపు ఈరోజు మీటింగ్ పెడితే రేపు మీరు ఐపీఎం గారి లాగిన్లో మెంబర్ని డైరెక్ట్గా మెంబర్ ఎడిట్లోకి వెళ్ళి మెంబర్ ఇన్యాక్టివ్ చేసి రీజన్ ఎంటర్ చేసి సేవ్ చేస్తే మెంబర్ ఆటోమేటిక్గా ఎంబుక్ కీపింగ్లో నుంచి మెంబర్ లిస్ట్లో నుంచి తొలగిపోతారు. ఆ లోన్ ఉంటే మాత్రం లోన్ ఒకరోజు చేయాలి, ఇంకో మీటింగ్ 24 అవర్స్ తర్వాత ఇంకో మీటింగ్ పెట్టుకొని పొదుపుని చేయాలి. అప్పుడు మాత్రమే ఏపీఎం లాగిన్కి ఇన్యాక్టివ్ ఈజీగా అవుతుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.